రాష్ట్ర పరిపాలనా నగరికి శంకుస్థాపన చేసేందుకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ రేపు రాష్ట్రానికి వస్తున్న వేళ ఆయన పర్యటన సర్వత్రా ఆసక్తి రేపుతోంది. కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాక తొలిసారి ఆయన రాష్ట్రానికి వస్తున్నందున నిధుల విడుదలపై కీలక ప్రకటన చేస్తారనే ఆశతో రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు ఉన్నాయి. ప్యాకేజీకి త్వరితగతిన చట్టబద్దత కల్పించే విషయమై జైట్లీని కోరాలని సీఎం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి కేంద్రం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీకి చట్టబద్దత త్వరితగతిన కల్పించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నాల్ని ముమ్మరం చేశారు. శుక్రవారం అరుణ్ జైట్లీ రాష్ట్ర పర్యటనకు రానున్నారు. రాజధాని ప్రాంతంలో పరిపాలనా నగరానికి శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని రాజధానికి నిధులతో పాటు పోలవరం ప్రాజెక్టు ఇతర అభివృద్ధి పథకాలకు నిధుల విడుదలపై కీలక ప్రకటన చేస్తే బాగుంటుందనేది ప్రభుత్వ వర్గాల అభిప్రాయం. ఇప్పటికే ఈ అంశాన్ని సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, వెంకయ్యలతో ఫోన్ ద్వారా చర్చించి త్వరితగతిన ప్యాకేజీకి చట్టబద్దత కల్పించకపోతే రాజకీయంగా ఎదురయ్యే ఇబ్బందుల్ని వారికి వివరించారు. ఈ క్రమంలో జైట్లీ పర్యటనలో కీలక ప్రకటనలు ఉంటాయనే ఆశాభావం ప్రభుత్వ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది. స్పెషల్ ప్యాకేజ్ కూడా అనౌన్స్ చేశారు. దాన్ని చట్టబద్ధత చేయమని కూడా ఆ రోజున అడిగారు. రేపు వచ్చినప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు దాన్ని ఉదాహరించడానికి కూడా అవకాశం ఉంది. మిగతా ఇష్యూస్ అన్ని కూడా ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో ఫైనాన్సెస్ సంబంధించినంత వరకు కూడా అవన్నీ ఒకసారి లేవనెత్తి ఆయన అప్రూవల్ కావాలి కాబట్టి ప్రతి దానికి కూడా ఆయన సహకారం కావాలి కాబట్టి తప్పకుండా జైట్లీ గారితో ఈ ఇష్యూస్ అన్ని కూడా మన రాష్ట్రానికి సంబంధించిన అన్ని ఇష్యూస్ డిస్కస్ చేస్తారు. అరుణ్ జైట్లీతో పాటు కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, సుజనా చౌదరి రాష్ట్ర పర్యటనకు రానున్నారు. ప్రత్యేక ప్యాకేజీకి, హోదాకు మధ్య తేడా, వాటిలో వేటి వల్ల ఎంత ఉపయోగమనే అంశాలపై విజయవాడలో జరిగే అవగాహన కార్యక్రమంలో వీరంతా పాల్గొనున్నారు. కేంద్రం హామీల్ని నెరవేరుస్తుందనే ధీమాను ప్రభుత్వ నేతలు స్పష్టం చేస్తున్నారు. తప్పకుండా చట్టబద్ధత అనేది వస్తుంది. రేపు అరుణ్ జైట్లీ గారు వచ్చిన సందర్భంలో మరి చట్టబద్ధత ఇస్తారని చెప్పి ఆశిస్తా ఉన్నాం. అయితే సమయం కూడా తక్కువ ఉంది కాబట్టి ఆయన స్పష్టత ఇచ్చిన తర్వాత కొంత టైం తీసుకుని అయినా చేస్తారని చెప్పి కొంత ఆలోచన కూడా ఉంది. ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి గారు ఇవాళ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. ప్రతిపక్షాలు మాట్లాడుతున్న వాళ్ళు కూడా స్టేటస్కి ప్యాకేజీకి ఉన్న డిఫరెన్స్ మీరు ఖచ్చితంగా తీసుకొచ్చి చూపించినట్టయితే ఖచ్చితంగా మేము కూడా దానికి మద్దతు ఇస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ దయచేసి అందరూ కూడా సహకరించండి. ప్యాకేజీతో పాటు పెండింగ్ అంశాలపైన కేంద్రం దృష్టి సారించాలని నేతలు కోరుతున్నారు. ముఖ్యంగా విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్ విషయంలో రాజీ లేదని, తప్పక సాధించుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశాన్ని అరుణ్ జైట్లీ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు ఆ ప్రాంత మంత్రులు చెప్తున్నారు. మీరే మాట్లాడారు రోజుని స్పెషల్ ప్యాకేజీ కానీ ఎన్ని స్పెషల్ స్టేటస్ కానీ ఎన్ని ఇస్తామని. అంచేది ఒక్కసారి మళ్ళీ ఆలోచన చేసి ఈ రాష్ట్ర అభివృద్ధిలో మీరందరూ కూడా పూర్తి సహకారం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఉత్తరాంధ్రలో ఇప్పటి నుంచి ఇప్పుడు కోరిక కాదు, కొన్ని 100 సంవత్సరాల నుంచి కూడా కోరిక రైల్వే జోన్ కావాలని మాకు ప్రజల తాలూకు కోరికది. తాలూకు అభిష్టాన్ని కాదనుకుంటా విశాఖపట్నానికి కంపల్సరీగా రైల్వే జోన్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. జైట్లీ పర్యటన రాష్ట్రానికి తప్పక లబ్ధి చేకూర్చుతుందని భాజపా నేతలు స్పష్టం చేస్తున్నారు. ఏపీని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని, ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించరాదని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అధిక మంది గారు ఆయన చాలా మెయిన్ పాత్ర పోషించారు మొన్న ప్యాకేజ్ ఇస్తంలో. వెంకయ్యనాయుడు గారు ఆయన కలిసి చౌదరి గారు, సుజనా చౌదరి గారు వచ్చారు. ముగ్గురు వస్తారు. తప్పకుండా ఏమి జరిగిందో చెప్పి దానికి ఏ రకంగా మనకి చట్టబద్ధత కల్పిస్తారో కూడా వారి ద్వారానే మనకు రేపు తెలుస్తుంది. ఈ రాష్ట్రం విడదీసిన తర్వాత చాలా ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి. అందుకని కేంద్రం ఆనాడు వెంకయ్యనాయుడు గారు ఏదైతే రాజ్యసభలో అడిగారో ఆ రకంగా చేస్తా అన్ని రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉందో తప్పకుండా ఆదుకుంటుంది కూడా. లింగాయపాలెంలో జరిగే భారీ బహిరంగ సభకు దాదాపు 40,000 మంది హాజరవుతారని అంచనా. ఈ సభ ద్వారానే రాష్ట్రానికి జరగాల్సిన న్యాయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సభాముఖంగా జైట్లీ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది. ప్రకటించిన ప్యాకేజీకి కృతజ్ఞతలు చెబుతూనే రాష్ట్రాభివృద్ధి విషయంలో తమది రాజీలేని పోరాటమనే విషయాన్ని ముఖ్యమంత్రి వారికి వివరించనున్నట్లు తెలుస్తోంది.